హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RSS కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. సో అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే అండి. మా పిల్లలు కూడా మీకు చెప్తారంట. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ది వండర్ఫుల్ మామ్స్. హ్యాపీ మదర్స్ డే. ఇక్కడ చూడండి రా అమ్మలందరూ. హలో హాయ్. మా పిల్లలు ఇప్పుడు సర్ప్రైజ్ చేస్తారంట మాకు, అందుకనే వీడియో తీస్తున్నాం అన్నమాట. చూడండి. ఏంట్రో ఏదో సర్ప్రైజ్ చేస్తున్నారా మాకు? హ్యాపీ ఐ లవ్ యూ. హ్యాపీ ఐ లవ్ యూ మదర్స్ లవ్ బెస్ట్ మామ్ డే. నెక్స్ట్ ఎవరిది? మామ్స్ బెస్ట్ మామ్ ఎవర్. పట్టుకో. మామ్ ఈజ్ ద బెస్ట్. Have fun. You are nice. I love you. Have a great day. Best mom. Thank you. Andarki pillalu claps. Chaala baga chesaru pillalu. Thank you. Happy Mother's Day. Happy Mother's Day. Thank you ra bangar talli. Thank you Kannaya. Thank you. Happy Mother's Day. Happy Mother's Day. Happy Mother's Day Addamma. వీడియో తీస్తాను. వీడియో తీస్తా. ఇది చేసా. Samita, what are you doing? Huh? Mother's Day gift cards, huh? Oh. ఇచ్చాడు. సమీత జరుగు, అన్నయ్య ఇస్తున్నాడుగా. My mom is నేను తిన్న తర్వాత అక్కడ పెట్టాను. లెటర్ ఆర్ ఫర్ హ్యాపీ మదర్స్ డే. మనము ఏమో రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇంకా మేము అక్కడ వచ్చినప్పుడు నీకు చూపిస్తాము. ఓకే. సో మదర్స్ డే స్పెషల్గా మా పిల్లలు ఇంకా మా వారు మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు అనమాట. అక్కడ వెళ్ళి లంచ్ చేసి వస్తాము. అండ్ వేరే ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు అన్నారు అనమాట. సో మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాము లంచ్కి. ఇంకా
చేశారనమాట నైట్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గర్ల్స్ నైట్ అవుట్ చేసినాం అనమాట. గర్ల్స్ కాదు, మామ్స్ నైట్ అవుట్ అయింది అది పిల్లలతోటి. సో పిల్లలందరూ కలిసి మాకు అట్లా సర్ప్రైజింగ్ అని చెప్పేసి నైట్ 12 o'clockకి అందరూ ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క వర్డ్ రాసి తీసుకొచ్చి మాకు ప్రజెంట్ చేసిళ్ళు అనమాట. వెరీ హ్యాపీ అనమాట. అంటే కిడ్స్కి అట్లాంటి థాట్స్ రావడం కూడా చాలా గ్రేట్ కదా. సో వాళ్ళు మమ్మీకి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి ఏదో ఒకటి వాళ్ళ సైడ్ నుంచి అలా చేశారనమాట. సో మేమందరం కూడా చాలా 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 హ్యాపీ అయినాము. అండ్ మళ్ళీ ఇప్పుడు రెస్టారెంట్ కూడా తీసుకెళ్తున్నారు అనమాట. వాళ్ళ డాడీలను ఒప్పించి మరీ తీసుకెళ్తున్నారు. నాకు ఇష్టము కానీ నీకు తెలియదా? నువ్వేం మాట్లాడవా కన్నయ్య? కానీ నువ్వేం మాట్లాడవు? చెల్లి మొత్తం చెప్పేసిందా? ఇంకా మీరు స్కూల్లో చేసినవి కూడా చెప్పు కదా. స్కూల్లో ప్రెజెంట్ చేసాం బర్త్డేకి. నేను ఈఎస్ఎల్ క్లాస్లో ఇట్లా పవర్ చేసా. ఈఎస్ఎల్లో ఇంకా మా క్లాస్లో ఇంకొక బర్త్డే పవర్ చేసా. చేసి ఏం చేసిళ్ళు? తర్వాత మేము డెకరేట్ చేసాం. తర్వాత టుడే మేము మా బాబుకి ఇచ్చాం. నేనేం చేశానంటే ఒక బెడ్ ఆల్ అబౌట్ మా మదర్ని ఒక బెడ్ బుక్ చేసాను. ఆ బుక్ లో అన్ని పోయమ్స్ ఆల్రెడీ మార్నింగ్ రీడ్ చేసిన కదరా? ఓకే, కొంచెమే రీడ్ చేసిండంట. సో నైట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా. మార్నింగే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే మాకు గిఫ్ట్లు అయితే ఇచ్చిళ్ళు అనమాట. మా ఇంటి దగ్గర నుంచి తెప్పించి అందరికి అక్కడనే వాళ్ళ మదర్స్కి వాళ్ళు మాకు మా పిల్లలు అలా గిఫ్ట్స్ అయితే ఇచ్చిళ్ళు అనమాట. వాళ్ళ స్కూల్లో ఈఎస్ఎల్లో చేయించారంట ప్రజెంట్స్. సో పోయమ్స్ లాగా స్టోరీస్ లాగా అట్లా రాసి తీసుకొచ్చి ఇచ్చారు. చాలా బాగుండే అది కూడా. సో అదనమాట. ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నాం మేము. సో ఈరోజు అయితే మేము బావర్చి ఇండియన్ కుషన్కి వచ్చినామండి. ఇక్కడ ఏమంటారు, మన దమ్ బిర్యానీస్ చాలా బాగుంటాయంట. సో ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. అండ్ ఆల్రెడీ మా పిల్లలు వెళ్ళి లోపల కూర్చున్నారు. బయట బాగా చల్లగా ఉంది. నేను వీడియో కోసం మళ్ళీ వచ్చాను అనమాట బయటికి. హాల్ మంచి పెద్దగా ఉంది, ఎవరైనా రావచ్చు. సో మేమైతే ఇట్లా ఇంకొక రూమ్ లాగా ఉందన్నమాట సపరేట్గా. ఇక్కడ వచ్చినాము. ప్రియాంక వాళ్ళు, సౌందర్య వాళ్ళు అండ్ మేము వచ్చినాం అనమాట. సో అది లాంచ్ డ్రింకింగ్కి బాగుంటుంది, కొంచెం సిట్టింగ్కి అట్లా బాగుంటుందంట. మనకి తినడానికి బాగా కిందికి ఉంది, కిడ్స్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇక్కడ వచ్చినాము బయట. సో 3 tables సెట్ చేస్తున్నారు. అర్జున్ తీసేయమని చెప్పేసి. చికెన్ 355, కారం పొడి, అపోలో ఫిష్ ప్రస్తుతానికి అయితే ఆర్డర్ చేసి. బాగుందా సంహిత? అపోలో ఫిష్. నేను చికెన్ 355 చేసా. బాగుంది. కారం పొడి, ష్రింప్. కారం పొడి ఉంటుంది కదా, సో ష్రింప్ పైన వేసి ఫ్రై చేసినట్టు ఉంది ఇదైతే.
నెక్స్ట్ అప్లైజెస్ అయిపోయిన తర్వాత ఇవి. గ్రీన్ మిర్చి పులావ్ అక్కడ మా ఆయన తల్లి కడిగేస్తుంది. ఓన్లీ రైస్. అండ్ ఇక్కడ ఐ వాంట్ టేక్ కొంచెం గ్రీన్ మిర్చి పులావ్ అంట ట్రై చేస్తున్నాం. బాగుంది, బాగా స్పైసీ లేదు, బాగా స్వీట్గా లేదు, మంచిగా ఏమంటారు మామూలుగా ఉంది, మీడియంగా ఉంది. సో ఇదైతే డబల్ కమీటా తింటున్నాం. ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే కాస్కోకి వెళ్తున్నాం అనమాట. కాస్కోలో కేక్ తీసుకుంటాము. కాస్కోలో ఆల్డీలో ఎక్కడైనా కేక్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు రాలేదన్నమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేపిస్తాము అని చెప్పి అన్నారు. అందరం కలిసి కేక్ కట్ చేపిస్తారంట మాకు. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మదర్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ తన్వి. ఫుడ్ ఎంజాయ్ చేశారా? బాగా. నా బాగా. ఫేవరెట్ ఏంటంటే అపోలో ఫిష్, ఇంకా చికెన్ లాలీపాప్. నీకేం నచ్చింది చిన్నారి? చికెన్ లాలీపాప్, అపోలో ఫిష్. అపోలో. ఆ చికెన్ ట్యాంక్ ఉంది కదా, చికెన్ 355. ఓకే, నీకు శశి? నాకు చికెన్ లాలీపాప్, షెంపు, ఇంకా స్వీట్ ఇచ్చా కదా. స్వీట్ నచ్చింది, నాకు తెలుసురా. నువ్వు నేను ఒక్కటే శశి, మన ఇద్దరికి స్వీట్లు బాగా నచ్చుతాయి. అంటే మరి మీకు సో లాస్ట్ కి మేమైతే ఒక అంటే బాగా ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా ఒకటి డబల్ కా మీటా ఆర్డర్ చేసినాము. నాకు రెస్టారెంట్కి పోతే కంపల్సరీ నేను డెజర్ట్ ఆర్డర్ చేయకుండా రానమాట. సో అట్లా ట్రై చేద్దామని చెప్పి, బట్ చాలా బాగుంది, మైల్డ్గా స్వీట్ అది అంతా కూడా చాలా బాగుంది అనమాట. ఇంకా అందరం కూడా కొంచెం అట్లా టేస్ట్ చేసినాము, కానీ చాలా బాగుంది ఫుడ్. మేము గ్రీన్ మిర్చి కోడి పులావ్ ఆర్డర్ చేసినాం అనమాట. అది మాత్రం అస్సలు అదిరిపోయింది టేస్ట్. అండ్ ఇంకొకటి ఏంటి చిన్న, అది ఫ్రై లాస్ట్కి తీసుకున్నది ష్రింప్ ఫ్రైలో కొంచెం ఎక్కువ స్పైస్ పెట్టి స్పైస్ అని చెప్పి ఆర్డర్ చేసాము. అది కూడా చాలా బాగా వచ్చింది అసలు. అపోలో ఫిష్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం సాల్టీగా అనిపించింది నాకు. ఇంకా మిగిలిన అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. మేము వెళ్ళిన రెస్టారెంట్ వచ్చేసి బావర్చి ఇండియన్ కుషన్ అనమాట. చార్స్ఫర్డ్ డెలావర్కి దగ్గరలో ఉందన్నమాట. సో ఎవరైనా ఇండియన్ ఫుడ్ మిస్ అయ్యే వాళ్ళు ట్రై చేయాలంటే మాత్రం తప్పకుండా వచ్చి ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు నిజంగా ఇండియాలో టేస్ట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ రెస్టారెంట్ కూడా కొత్తగా పెట్టారంట. సో ఆ అపీరియన్స్ అదంతా కూడా మంచిగా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి ఈ ఫుడ్, మాకైతే బాగా నచ్చింది. కార్స్కోలో మదర్స్ డే లంచ్. సౌందర్య ఇక్కడ చూడరా, ఎన్నిసార్లు హాయ్ చెప్తావు? హే గైస్, ఎన్నిసార్లు హాయ్ చెప్తారా బాబు? అన్నిసార్లు చెప్తాము హాయ్ హాయ్. సో ఇప్పుడైతే కాస్కోలో వచ్చినాం అనమాట. కేక్ తీసుకుందామని చెప్పి చూద్దామని చెప్పి వచ్చినాము. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి కొన్ని చూపిస్తారు నేను పైన, ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నాను ఇక్కడ మేము, అందుకని. ఇంకా పిల్లలు ఇట్లా వస్తే మాత్రం ఇది తీసుకో అది తీసుకో అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. లాబ్స్టర్స్ అంట $8 లాబ్స్టర్ టేల్ పర్. ఎందుకు $8 సాపు? లాబ్స్టరా? లాబ్స్టర్ యొక్క టేల్. ఓ టేల్ తింటారు. టైల్ ఎట్లా తింటారు? ఫిష్ అక్కడ ఉంది అంటే మమ్మీ వాళ్ళు అక్కడ మమ్మీ ఇంటికి వెళ్ళిపోయాము. కేక్ కోసం వచ్చినాము, బట్ ఆ కేక్ ఉందో లేదో తెలియదు, చూడాలి. స్ట్రాబెరీస్. ఇది చీజ్ కేక్ రా, చాక్లెట్ మూస్ కేక్. మౌస్ కేక్ బాగుంటుంది. తీసుకుంటే ఇస్తాం, దానిపైన ఉందిగా. సో ఇప్పుడున్నాయి కేక్స్ అయితే. అక్కడ ఉన్నాయి అంటే రెడ్ వన్ తీసుకుందాం. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. ఇక్కడ ప్లేన్ కూడా మస్తు ఉంది అసలు. మీకు ఏది నచ్చింది ఫ్రెండ్స్? ఇది బాగుంది, ఇది బాగుంది.
Okay, do you like number 1 option? So, crab. ఏంటిది? Crab. క్రాబా? Crab. తింటావా? ఇదిగోండి బ్లడ్ చూడండి ఎలా ఉందో. అది బ్లడ్ కాదురా, దాని కలర్ అట్లుంటది. చీ అని ఎందుకు అంటున్నావురా? మరి ఎందుకు చూస్తున్నావు అని చెప్పు. చీ అన్నప్పుడు తెలీదు, వ్యూస్ కోసం చూస్తున్నా. అమ్మా ఇక్కడ ఏంటిది ఇది? అపోలో అపోలో ఫిష్ కదా, సాల్మన్ రా. అది సాల్మన్ దా. సో అవి తినదంట కానీ జస్ట్ మీకోసం చూపిస్తుందంట తన్విగాడు. అంతే. ఎక్కడికి పోయినా నేనైతే ఈ ఫ్లవర్స్ అయితే చూస్తూ ఉంటాను మంచిగా. నాకు ఇష్టం అనమాట ఫ్లవర్స్. సో అది కాస్కోకి వచ్చి ఉట్టిగా అయితే పోము కదా, కేక్ తీసుకొని టాప్స్ తీసుకున్నాము. బట్ అవి ఎట్లా ఉంటాయో ఏమో చెక్ చేయాలి ఇంటికి వెళ్ళినాక. అది అలా కాస్కోలో అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అదే వేరే ఫ్రెండ్ వాళ్ళు రాలేదు మాతోటి లంచ్కి అని చెప్పాం కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ కేక్ కటింగ్ చేసుకుంటే ఇంకా అక్కడ నుంచి ఎవరింటికి వాళ్ళు డిస్పాచ్ అయిపోతామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఏం పొలం ఇది? వెదర్ అయితే చాలా బాగుంది కదా, కాకపోతే కొంచెం చల్లగా అనిపిస్తుంది.
సో చూసారు కదండి, మేమైతే అనుకోకుండా ముందు రోజు ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయినాం అనమాట. ఇంకా పిల్లలతోటి మాకు నైట్ అవుట్ అక్కడే అయ్యింది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. అలా అయినా కూడా మా పిల్లలు మాకు సర్ప్రైజ్ చేశారనమాట. వాళ్ళందరూ కలిసి అప్పటికప్పుడు ఆ విధంగా హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి, హ్యావ్ ఫన్ మామ్స్ అని చెప్పేసి గ్రీటింగ్ అది ప్రిపేర్ చేసి వాళ్ళందరూ కలిసి ఇవ్వడం అనేది నాకైతే చాలా చాలా నచ్చింది. అందరి పిల్లలకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నా ఈ వీడియో ద్వారా. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.